Hello everyone, CTET July 2019 paper 2. సో ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ సెక్షన్కి వెళ్దాము. సో ఇక్కడ పార్ట్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ 31 నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ క్వశ్చన్ ఈస్, సో 31 క్వశ్చన్ ఈస్ x equals to 2 cube into 3 square into 5 cube into 7 cube, y equals to 2 square into 3 cube into 5 to the power of 4 into 7 cube, and z equals to 2 to the power of 4 into 3 to the power of 4 into 5 square into 7 to the power of 5. Then HCF of x, y and z. సో HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈ విధంగా ఇచ్చిండంటే దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాము. సో ఈ మెథడ్లో XYZ నెంబర్స్ యొక్క HCF ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఒక ఫార్ములా ఉంది, అది ప్రోడక్ట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. ప్రోడక్ట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 cube 2 square 2 to the power of 4. సో ఎన్ని 2's కామన్ ఉన్నాయి? 2 square కామన్ ఉన్నాయి. నెక్స్ట్ 3 square 3 cube 3 to the power of 4. సో 3 square కామన్. 5 cube 5 to the power of 4 5 square. సో 5 square కామన్. 7 cube 7 cube 7 to the power of 5. సో 7 cube కామన్. సో బట్ ఆప్షన్లో మనకి డిఫరెంట్గా ఇచ్చిండు, అంటే వీటిని మనం సింప్లిఫై చేయాలి. అన్నిట్లలో 7 ఉంది యాజ్ ఇట్ ఈగా కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే వీటన్నిటికీ పవర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం చేయొచ్చు, 2 into 3 into 5 హోల్ స్క్వేర్, అంటే కామన్గా పవర్ అప్లై చేయొచ్చు. 7కి పవర్ 3 ఉంది కాబట్టి అప్లై చేయరాదు. సో 2 3 3 to the 6 6 5 30 30 square into 7 cube. ఆప్షన్ 1 కరెక్ట్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ 52,272 equals to p square into q cube into r to the power of 4, where p, q and r are prime numbers, then the value of 2p plus q minus r is. సో ఈ ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి పీ క్యూ ఆర్ వాల్యూస్ కావాలి. సో ఈ పీక్యూఆర్ వాల్యూస్ ఎలా వస్తాయంటే ఈ 52,272ని ఈ విధంగా రాయాలి. అంటే ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి మనం. 52,272. సో ఫస్ట్ 2 టేబుల్ 2 2s are 4, 2 6s are 2 3s are 2 6s are, అగైన్ 2 టేబుల్ 2 1s are 2 3s are. సో ఇక్కడ మనకి 2 digits ఎట్ ఏ టైం తీసుకుంటున్నాం కాబట్టి 0 రాయాలి. 2 6s are 12, 2 8s are 16, again 2 table 2 6s are 12, 2 5s are 2 3s are 2 4s are, again 2 table 2 3s are 2 2s are 4, 2 6s are 12, 2 7s are 14. Now let's take the 3 table. సో మనకి 3 టేబుల్లో ఎప్పుడు వస్తుంది, 3 1s are 3. సో ఇక్కడ 2 digits ఎట్ ఏ టైం తీసుకున్నాం కాబట్టి 0 రాయాలి. సో 3 8s are 24 and 2 remainder 3 9s are 27. Next 1089, again 3 table 3 3s are 9, 3 6 are 18, 3 3s are 9, again 3 table 3 1s are 3 2s are 6, 3 1s are 3. సో now 121 అనేది 11 టేబుల్ వస్తుంది. సో 11 11s are 121. సో మనం ఇప్పుడు ఈ 52,272ని ఏమని రాయొచ్చు, 1 2 3 4, అంటే 2 to the power of 4 into 3 3 3 3 times repeated. సో 3 cube into 11 repeated 2 times. సో 11 square. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 2 3 11 అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. సో ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ ఈ విధంగా ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. సో పీ స్క్వేర్ అంటే స్క్వేర్ దేనికి ఉంది, 11కి ఉంది. సో పీ ఈక్వల్స్ టు 11. నెక్స్ట్ క్యూబ్ ఇక్కడ దేనికి ఉంది, 3కి ఉంది కాబట్టి క్యూ ఈక్వల్స్ టు 3 అవుతుంది.
నెక్స్ట్ ఆర్ టు ది పవర్ ఆఫ్ 4. సో ఆర్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే 4 దేనికి ఉంది, 2కి ఉంది కాబట్టి ఆర్ ఈక్వల్స్ టు 2. సో మనకి పీక్యూఆర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం 2p ప్లస్ క్యూ మైనస్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ పీ వాల్యూ 11 ప్లస్ క్యూ వాల్యూ 3 మైనస్ ఆర్ వాల్యూ 2. ఫస్ట్ మల్టిప్లికేషన్ కంప్లీట్ చేయాలి. 22 ప్లస్ 3 మైనస్ 2. 22 plus 3 is 25 minus 2. 25 minus 2 is 23. So option 3 is correct. Question number 33. If the 7-digit number 134x58y is divisible by 72, then the value of 2x plus y is. So here 2x plus y value find out చేయాలంటే మనకి x and y values తెలవాలి. ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఈ 7-digit నెంబర్లో ఇచ్చిండు. సో ఇక్కడ 72 తోటి డివిజబుల్ అయితే ఎక్స్ వై వాల్యూస్ ఏంటి అంటే 72 కెన్ రైట్ యాజ్ ఏ 8 ఇంటూ 9. 8 9s are 72. అంటే ఈ 7-digit నెంబర్ అనేది ఎలా అయితే 72 తోటి డివిజబుల్ చేస్తుందో అదే నెంబరు 8 and 9 తోటి కూడా డివిజబుల్ చేస్తుంది. సో మనకి 8 9 డివిజబిలిటీ రూల్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి 8 ఇంటూ 9గానే రాస్తున్నాం. యాక్చువల్లీ 36 ఇంటూ 2 కూడా రాయొచ్చు, బట్ డివిజబిలిటీ రూల్ ఆఫ్ 36 మనకి తెలియదు కాబట్టి లెట్స్ రైట్ 72 యాజ్ ఏ 8 ఇంటూ 9. సో ఇప్పుడు 72 ఈక్వల్స్ టు 8 ఇంటూ 9. సో 8 డివిజబిలిటీ రూల్ ఏంటిదంటే లాస్ట్ 3-digit నెంబర్ డివిజబుల్ బై 8, దెన్ ద టోటల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 8. మరి లాస్ట్ 3-digit నెంబర్ ఏముంది మనకి 58y. So let's divide with 8. 8 1s are 8. 8 8s are 64. 8 7s are 56. Remainder 2. Next digit y. So 2y అనేది 8 టేబుల్లో ఎక్కడ వస్తుందంటే 8 2s are 16. 8 3s are 24. సో 24 కాబట్టి y ప్లస్లో ఏముండాలి, కంపల్సరీ 4 ఉండాలి. సో ద y వాల్యూ ఈజ్ హౌ మచ్, y equals to 4. So next one 72 equals to 8 into 9. సో y వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ 9తో చెక్ చేయాలి. సో 9 డివిజబిలిటీ రూల్ ఏంటిది మనకి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ గివెన్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 9, దెన్ ద టోటల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 9. సో మనం అన్నీ యాడ్ చేద్దాము. y వాల్యూ ఆల్రెడీ ఏమని వచ్చింది మనకి 4 వచ్చింది కదా. సో y ప్లస్లో 4 పెట్టేద్దాం. సో దిస్ సమ్ షుడ్ బి డివిజబుల్ బై 9. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1 plus 3 4, 4 plus 4 8, 8 plus 5 8 plus 5 13, 13 plus 8 21, 21 plus 4 25. సో 25 plus x by 9. సో ఇప్పుడు 25 plus x by 9 అనేది 9తో డివిజబుల్ అయ్యేటట్టుగా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే 9 1s are 9, 9 3s are 27 ఉంది కదా. అంటే కంపల్సరీ ఎక్స్ ప్లస్లో ఏం రావాలి, 2 వస్తేనే 9తో డివిజబుల్ అవుతుంది. సో 25 ప్లస్ 2 ఏమవుతుంది, 27 డివిజబుల్ బై 9. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్లో ఏమొచ్చేసింది, ఎక్స్ ఈక్వల్స్ టు 2. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి మనము ఇప్పుడు 2x ప్లస్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 ఇంటూ ఎక్స్ వాల్యూ 2 ప్లస్ y వాల్యూ 4. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ 2 4, 4 ప్లస్ 4 8. సో ఆన్సర్ 3 కరెక్ట్. సో క్వశ్చన్ నెంబర్ 34. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పైథాగరన్ ట్రిప్లెట్. సో పైథాగరన్ ట్రిప్లెట్ అంటే స్క్వేర్ ఆఫ్ ద బిగ్గర్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 నెంబర్స్. సో ఈ ఫస్ట్ ఆప్షన్లో మనకి బిగ్గర్ నెంబర్ 25. సో 25 స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 నెంబర్స్. అదర్ 2 నెంబర్స్ ఏమున్నాయి, 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్. సో ఇలా అవుతే డెఫినెట్లీ ఇవి పైథాగరన్ ట్రిప్లెట్లో ఉంటాయి. సో 25 స్క్వేర్ అంటే 625, 7 స్క్వేర్ 49, 24 576. సో 9 plus 6 15, 5 1 carry,
7 plus 5 1 8, 8 plus 4 12, 1 carry 6 25. సో సేమ్ వచ్చింది కాబట్టి ఇది పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుంది. కానీ క్వశ్చన్లో అడిగింది ఏంటిది, నాట్ అన్నాడు, ఏది కాదు. నెక్స్ట్ అలానే సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఇందులో హైయెస్ట్ నెంబర్ 17. సో 17 square equals to sum of the squares of other two numbers, 8 square plus 15 square. 17 square is 289, 8 square 64, 15 square 225. So 4 plus 5 9, 6 plus 2 8, సో 289. సో ఇక్కడ మళ్ళీ ఈక్వల్ వచ్చింది కాబట్టి ఇది కూడా పైథాగరన్ ట్రిప్లెట్. నెక్స్ట్ ఆప్షన్ 3. ఆప్షన్ 3లో హైయెస్ట్ నెంబర్ 63. సో 63 square ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ నెంబర్స్. సో 11 square into 60 square. సో 63 square 3969. It is equals to 11 square 121, 60 square 3600. సో 121 plus 3600 ఏమవుతుంది, 1 2 6 plus 1 7, 3721. సో ఇక్కడ ఏమైంది, నాట్ ఈక్వల్. సో కాబట్టి డెఫినెట్లీ 11 60 63 is not a Pythagorean triplet. Option 3 is correct. Next question number 35. The measure of an angle for which the measure of the supplement is 4 times the measure of the complement is. సో ఇక్కడ మెజర్ ఆఫ్ అన్ యాంగిల్, ఏ యాంగిల్కి ఆ యాంగిల్ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ అనేది అదే యాంగిల్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్కి 4 times ఉంటుంది. మనం ఆప్షన్ 3లో వెళ్దాం. ఆప్షన్ 1 30 ఉంది. సో ఇప్పుడు ఈ 30 degreesకి సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, 150 degrees. ఎందుకంటే sum of the two angles is 180. So those two angles are called supplementary angles. సో ఇదే 30 degreesకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, కాంప్లిమెంటరీ అంటే sum of the two angles is 90. Those two angles are called complementary. మరి 30 degreesకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, 60 degrees అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చినట్టుగా ఈ సప్లిమెంటరీ యాంగిల్ అనేది 4 times ఆఫ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్గా ఉండాలి. బట్ 4 6 24, ఇది నాట్ ఈక్వల్. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 2 45 degrees ఉంది. ఈ 45 degreesకి సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, 135 అవుతుంది. అదే 45 degreesకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, 45 degrees అవుతుంది. సో సప్లిమెంటరీ యాంగిల్ షుడ్ బి ఈక్వల్స్ టు 4 times ఆఫ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్. సో 4 5 20, 0 2 carry, 4 4 16 plus 2 18. సో ఇక్కడ కూడా ఏమైంది, నాట్ ఈక్వల్. 135 నాట్ ఈక్వల్స్ టు 180. ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 3. ఆప్షన్ 3 60 degrees. 60 degrees సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది మనకి, 120 అవుతుంది. అదే 60 degreesకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, 30 degrees అవుతుంది. సో సప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 4 times ఆఫ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్. సో 4 into 30 ఏమవుతుంది, 4 3s 120. సో ఇక్కడ మనకి సేమ్ ఈక్వల్ ఆన్సర్ వచ్చినాయి. అంటే డెఫినెట్లీ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 36. ఇఫ్ ద యాంగిల్స్ ఇన్ డిగ్రీస్ of a triangle are x 3x plus 20 and 6x, the triangle must be. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ యొక్క 3 యాంగిల్స్ ఇచ్చిండు, x 3x plus 20 and 6x. దెన్ ద ట్రయాంగిల్ మస్ట్ బీ. సో ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ తెలిస్తేనే మనం అది ఎలాంటి ట్రయాంగిల్ డిఫైన్ చేయొచ్చు. కాబట్టి సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అని మనకు ఒక ప్రాపర్టీ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x plus 3x 4x, 4x plus 6x is 10x plus 20 equals to 180. 10x equals to 180 minus 20. 10x equals to 180 minus 20, 160. Then x equals to 160 divided by 10. Then x value how much? 16.
సో ఇప్పుడు మనము మిగతా యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ యాంగిల్ వచ్చేసి ఎక్స్. సో ఎక్స్ వాల్యూ 16 degrees. సెకండ్ యాంగిల్ 3x plus 20. So 3 into 16 plus 20. First multiplication, 16 3s are 48 plus 20. 48 plus 20 ఏమవుతుంది 68. నెక్స్ట్ థర్డ్ యాంగిల్ 6x. సో 6 into 16. 6 6 are 36. 3 carry. 6 1s are 6. 6 plus 3 96 degrees. సో ట్రయాంగిల్ యొక్క 3 యాంగిల్స్ 16, 68, 96. ఫస్ట్ ఆప్షన్ 4 చూద్దాం. ఐసోసెల్ అంటే ఏవైనా 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, బట్ అక్కడ 2 యాంగిల్స్ ఈక్వల్గా లేవు. ఆప్షన్ 4 రాంగ్. నెక్స్ట్ రైట్ మీన్స్ ఏదైనా ఒక యాంగిల్ 90 degrees ఉండాలి, బట్ అలా లేదు. సో ఆప్షన్ 3 రాంగ్. యాక్యూట్ అంటే అన్ని యాంగిల్స్ కూడా 3 యాంగిల్స్ కూడా 0 to 90 రేంజ్లోనే ఉండాలి, బట్ ఇక్కడ ఒక యాంగిల్ మాత్రమే అలా ఉంది, కాబట్టి ఆప్షన్ 2 రాంగ్. అబ్ట్యూస్ అంటే 90 degrees నుండి 180 degrees రేంజ్లో ఉండాలి యాంగిల్, ఏదైనా ఒక యాంగిల్ మాత్రమే. సో ఇక్కడ ఒక యాంగిల్ ఉంది కాబట్టి సో డెఫినెట్లీ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 37. ఇన్ ట్రయాంగిల్స్ ఏబిసి అండ్ డిఈఎఫ్, యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్, ఏసి ఈక్వల్స్ టు డిఎఫ్ and BC equals to EF, if AB equals to 2x minus 1 and DE equals to 5x minus 4, then the value of x is. సో మనమైతే ట్రయాంగిల్స్ డ్రా చేద్దాము. ఏబిసి, నెక్స్ట్ డిఈఎఫ్, యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్, యాంగిల్ సి యాంగిల్ ఎఫ్. ఏసి ఈక్వల్స్ టు డిఎఫ్, here AC equals to DF. BC equals to EF, BC equals to EF. సో ఇక్కడ దీన్ని బట్టి చూస్తే మనము SAS ప్రాపర్టీని బేస్ చేసుకొని ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓకే, సో ABC కాంగ్రెంట్ టు DEF. సో 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతే మనకి ఒక రూల్ ఉంది, CPCT రూల్. కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో అప్పుడు ఏమవుతుంది, ఏబి అనేది డిఏకి కరస్పాండింగ్ సైడ్ అవుతుంది కాబట్టి అవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. బట్ క్వశ్చన్లో ఈ 2 వాల్యూస్ ఇచ్చిండు. ఏబి అనేది 2x minus 1 అని ఇచ్చిండు, డిఈ అనేది 5x minus 4 అని ఇచ్చిండు. సో దీని నుంచి ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాము. 2x minus 5x ఈక్వల్స్ టు -4 + 1. 2x minus 5x ఏమవుతుంది -3x, -4 + 1 ఏమవుతుంది -3. సో x ఈక్వల్స్ టు -3 డివైడెడ్ బై -3, ఎందుకంటే ఇక్కడ -3x అంటే -3 ఇంటూ x. సో ఈ -3 అడ్డు తీసుకెళ్తే డినామినేటర్కి వెళ్ళిపోతుంది. సో x equals to answer 1. So option 1 is correct. Question number 38. One side of a triangle is 5 cm and the other side is 10 cm and its perimeter is p cm, where p is an integer. The least and greatest possible value of p are respectively. So he is asking least and greatest for the p respectively. సో క్వశ్చన్లో మనకి ట్రయాంగిల్ యొక్క 2 సైడ్స్ ఇచ్చిండు, ఒకటి 5 cm, ఇంకొకటి 10 cm. సో మనకి ఒక ప్రాపర్టీ ఉంది, సమ్ ఆఫ్ ద ఎనీ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. సో అంటే 5 ప్లస్ డాష్ గ్రేటర్ దాన్ 10. సో ఇక్కడ 10ని నేను ఎందుకు థర్డ్ సైడ్గా కన్సిడర్ చేస్తున్నా అంటే ఇక్కడ లీస్ట్ వాల్యూ అడిగింది కాబట్టి 10ని థర్డ్ సైడ్గా కన్సిడర్ చేస్తున్నా. సో కాబట్టి గ్రేటర్ దెన్ రావాలంటే లీస్ట్ నెంబర్ని మనం ఏం యాడ్ చేసుకోవచ్చు,
6 యాడ్ చేసుకోవచ్చు. సో 5 + 6 ఈజ్ 11 గ్రేటర్ దెన్ 10. ఓకే, సో ఇప్పుడు ఏమేమైనాయి సైడ్స్ 5, 6, 10. సో దెన్ వాట్ ఈస్ అ పెరిమీటర్? పెరిమీటర్ అంటే ఏంటిది? 3 సైడ్స్ని యాడ్ చేయడం. సో 5 + 6 11, 11 + 10 21. సో ద లీస్ట్ వాల్యూ ఫర్ ద p ఈజ్ 21. నెక్స్ట్ గ్రేటెస్ట్ వాల్యూ ఫర్ ద p. సో గ్రేటెస్ట్ వాల్యూ అన్నాడు కాబట్టి 5 + 10 గ్రేటర్ దాన్ డాష్. సో 5 + 10 ఏమవుతుంది? 15 గ్రేటర్ దాన్ డాష్. సో 15 గ్రేటర్ దాన్ డాష్ అంటే మనం ఇక్కడ 14 గ్రేటర్ దాన్ అవుతుంది కదా, 15 గ్రేటర్ దాన్ 14 అవుతుంది కదా. సో కాబట్టి ఏమేమైనా సైడ్స్ ఇప్పుడు 5, 10, 14. సో పెరిమీటర్ ఏమవుతుంది? 5 + 10 + 14. సో 5 + 10 15, 15 + 14 is 29. So the greatest value for the p is 29. So option 3 is correct. Let x be the median of the data. So here the values given. If 8 is replaced by 18, then the median of the data is y. What is the sum of the values of x and y? So he's asking x plus y వాల్యూ ఎంత అని అడుగుతుండు. సో అంటే ఫస్ట్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాము. x అంటే ఏంటిది? ఇక్కడ మీడియన్ ఆఫ్ ద డాటా ఈజ్ అ x. సో మీడియన్ ఆఫ్ ద డాటా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫస్ట్ ఇచ్చిన ఈ వాల్యూస్ అన్నింటినీ అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? ఇక్కడ మనకి టోటల్ 15 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి మీడియన్ ఏమవుతుందంటే ద మిడిల్ మోస్ట్, మధ్యలో ఉన్నది మీడియన్ అవుతుంది. సో మిడిల్ మోస్ట్ వాల్యూ అంటే ఏమవుతుంది? 8th one. సో హియర్ 1 2 3 4 5 6 7 8. సో 8th one is 14. సో మీడియన్ ఈజ్ x వాల్యూ ఈజ్ 14. ఇప్పుడు మనము y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ y వాల్యూ ఎలా వస్తుంది? 8 ఈజ్ రీప్లేస్డ్ బై 18. 8ని 18 తోటి రీప్లేస్ చేయాలి. అప్పుడు ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ ఏమవుతుంది? సో 8ని 18 తోటి రీప్లేస్ చేసినట్లయితే అసెండింగ్ ఆర్డర్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఈ 18 ఎక్కడికి వెళ్తుంది? చివరికి వెళ్ళిపోతుంది. సో 18 అనేది లాస్ట్కి వస్తుంది. సో ఇప్పుడు n వాల్యూ ఎంత వచ్చింది? సేమ్ అవే 15 అబ్జర్వేషన్స్. మీడియన్ ఏమవుతుంది? మధ్యలో ఉన్నది మీడియన్ కదా. సో అంటే 8th అబ్జర్వేషన్ 1 2 3 4 5 6 7 8. సో 15. సో y వాల్యూ ఏమొచ్చేసింది? 15. సో వీటి యొక్క సమ్ అని అన్నాడు, అంటే అడిషన్ చేయాలి. 29. ఆప్షన్ 3 కరెక్ట్. A bag contains 3 white, 2 blue, 5 red balls. One ball is drawn at random from the bag. What is the probability that the ball drawn is not red? సో బ్యాగ్లో మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయి? 3 వైట్ బాల్స్, 2 బ్లూ బాల్స్, 5 రెడ్ బాల్స్. అంటే టోటల్ ఎన్ని? 10 బాల్స్ ఉన్నాయి మనకి బ్యాగ్లో. సో ఈ బ్యాగ్లో నుంచి ఒక బాల్ ర్యాండమ్గా తీసుకున్నట్లయితే వాట్ ఈజ్ ద ప్రాబిలిటీ దట్ బాల్ డ్రాన్ ఈజ్ నాట్ రెడ్? సో రెడ్ కాని ప్రాబిలిటీ ఎంత? రెడ్ కాదు అంటే అర్థం ఏంటిది? అయితే వైట్ లేదా బ్లూ బాల్ తీసుకోవాలి. సో కాబట్టి రెడ్ కాని దానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? వైట్ అండ్ బ్లూ 3 + 2 5. సో 5 ఫేవరబుల్ డివైడెడ్ బై టోటల్ ఎన్ని ఉన్నాయి? 10. సో ఇది ప్రాబిలిటీ ఫార్ములా. ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై total number of outcomes. So 5 ones are 5 twos are. So 1/2. Option 4 is correct. The total surface area of a cuboid is 194 meters square. If its length is 8 meters and breadth is 6 meters, then what is its volume in meters square? So volume answer అడుగుతుండు. సో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటిదంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో లెంత్ 8 meters, బ్రెడ్త్ 6 meters, కానీ హెచ్ అనేది మనకి లేదు. సో ఫస్ట్ మనం హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా చేయాలంటే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆన్సర్ ఇచ్చింది కదా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా 2 of LB plus BH plus
HL. So it is equals to 194. సో ఇప్పుడు 2 ఆఫ్ L వాల్యూ మనకి ఏముంది 8 అండ్ B వాల్యూ 6, H వాల్యూ మనకి కావాలి H ఇంటూ L వాల్యూ 8, ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 194. సో ఇక్కడ 2 అనేది బ్రాకెట్ ఆఫ్ ఉంది కాబట్టి ఈ 2 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయొచ్చు. అండ్ ఇలానే 48, ఇక్కడ H వాల్యూ కామన్ తీస్తాం మనం, 6 ప్లస్ 8 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 194/2. ఎందుకంటే 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి అది తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. 2 1s are 2 9s are 18, 1 రిమైండర్, 2 7s are 14. సో H ఆఫ్ 6 ప్లస్ 8 ఈక్వల్స్ టు 97. ఈ 48 పాజిటివ్ కాబట్టి అటు వెళ్తే నెగిటివ్ అవుతుంది. సో H ఆఫ్ 6 ప్లస్ 8 ఏమవుతుంది మనకి 14, అండ్ 97 మైనస్ 48 ఏమవుతుంది 49. సో H ఈక్వల్స్ టు 49 డివైడెడ్ బై 14. సో 7 7s are 49, 7 2s are 14. సో H వాల్యూ ఈజ్ 7/2. సో ఇప్పుడు మనకి H వాల్యూ వచ్చేసింది కాబట్టి వాల్యూమ్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా L ఇంటూ B ఇంటూ H. సో L వాల్యూ 8, B వాల్యూ 6 and H value is 7/2. 2 1s are 2 4s are 8. So 4 6s are 24, 24 into 7, 7 4s are 28, 2 carry 7 to the 14 plus 2 16. So 168 meters square. So option 3 correct. The area of a trapezium is 105 centimeters square and its height is 7 centimeter. If one of the parallel side is longer than the other by 6 centimeter, then the length of a longer side in centimeter is. సో ట్రెపీజియం డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఇది ట్రెపీజియం డయాగ్రామ్. సో వీటిని మనం ప్యారలల్ సైడ్స్ అంటాము. సో పైన దాన్ని A, కింద దాన్ని B అని తీసుకున్నట్లయితే సో ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ డినోటింగ్ విత్ H అంటే హైట్. సో అప్పుడు ట్రెపీజియం ఫార్ములా ఏమవుతుందంటే 1/2 ఇంటూ A ప్లస్ B ఇంటూ H ఈజ్ అ ఫార్ములా ఫర్ ఏరియా. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఏమని ఇచ్చిండు, లాంగర్ దాన్ ద ప్యారలల్ సైడ్స్ లాంగర్ దాన్ ద అదర్ బై 6 centimeters. సో ఒక సైడ్ అనేది ఇంకొక సైడ్కి 6 centimeter లాంగర్గా ఉన్నది. అంటే ఇప్పుడు ఏని మనం ఎక్స్ అని తీసుకుంటే అప్పుడు బి ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 6 అవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ సో ఎక్స్ ప్లస్ 6 ఓకే ఇంటూ హెచ్. హైట్ ఏమి ఇచ్చిండు మనకి 7 centimeter అండ్ ఏరియా ఏమి ఇచ్చిండు 105 centimeter square. సో 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ 2x plus 6 into 7 equals to 105. So 2x plus 6 equals to 105. సో ఇక్కడ 2 డివిజన్ చేస్తుంది కాబట్టి ఇంటూ అవుతుంది, 7 ఇంటూ చేస్తుంది కాబట్టి డివిజన్ అవుతుంది. సో 7 1s are 7, రిమైండర్ 3, నెక్స్ట్ డిజిట్ 5, 7 5s are 35. సో 2x plus 6 equals to 15 into 2 30 అయిపోతుంది. సో 2x ఈక్వల్స్ టు 30 మైనస్ 6, 2x ఈక్వల్స్ టు 30 మైనస్ 6 ఏమవుతుంది 24 అండ్ x ఈక్వల్స్ టు 12. సో x వాల్యూ 12 వచ్చేసింది. బట్ క్వశ్చన్లో అడుగుతుంది ఏంటిది, లెంత్ ఆఫ్ ఏ లాంగర్ సైడ్ అని అన్నాడు. బట్ x అనేది స్మాలర్ కదా, సో ఇది x అనుకున్నాము, ఇది x ప్లస్ 6 అనుకున్నాము. సో కాబట్టి 12 ప్లస్ 6 ఏమవుతుంది 18 centimeters అవుతుంది. సో లాంగర్ x ప్లస్ 6 కాబట్టి 12 ప్లస్ 6 ఈక్వల్స్ టు 18. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. 43 question. The curved surface area of a right circular cylinder of the base radius 3 cm is 94.2 cm square. The volume of the cylinder is. Take pi value 3.14. సో మనకి వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై వాల్యూ ఆల్రెడీ ఇచ్చిండు, అది 3.14. ఆర్ వాల్యూ కూడా ఇచ్చిండు, అది రేడియస్ 3, కానీ హెచ్ వాల్యూ ఇవ్వలేదు. సో హెచ్ వాల్యూ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి.
అది చేయాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది? 2πRh ఈక్వల్స్ టు 94.2 సెంటీమీటర్ స్క్వేర్. సో 2 into pi value 3.14 and r value is 3. నెక్స్ట్ h value మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 3s ఇక్కడ 2 3s 6 into 3.14 into h equals to 94.2. సో 6 into 3.14ని ఏమని రాయొచ్చు మనం? 314 divided by 100 into h equals to 94.2ని 942 divided by 10. సో ఇప్పుడు మనం h వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో h ఈక్వల్స్ టు ఇక్కడ మనకి 3 మల్టిప్లై చేసింది కాబట్టి అటు రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 1/6 అవుతుంది. అలానే 314/100 ఏమవుతుంది? సో 100 divided by 314 అవుతుంది. సో ఇప్పుడు 10 1s are 10, 10 10s are 100, 6 1s are 6, 6 1s are 6, remainder 3, next digit 4, so 34, 6 5s are 30, 6 7s are 42, 157 1s are 157, 157 2s are 314, 2 1s are 2, 2 5s are 10. సో ఫైనల్ h వాల్యూ ఎంత వచ్చింది మనకి? h వాల్యూ 5. సో ఇప్పుడు మనము వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫైండ్ అవుట్ చేద్దాము. సో పై r స్క్వేర్ h, సో పై వాల్యూ 3.14 into r 3 స్క్వేర్ into h 5. సో 3.14 into 3 స్క్వేర్ 9 into 5. సో 3.14 into 9 5s are 45. సో 314 into 45 మల్టిప్లై చేస్తే మనకి 1413 వస్తుంది 0. కానీ ఇక్కడ మనకి ఎన్ని డెసిమల్ ప్లేస్ ఉన్నాయి? 2 డెసిమల్ ప్లేస్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. సో 141.30 అంటే 141.3. ఈ జీరోని మనం రిమూవ్ చేయొచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. If x is added to each of 14, 12, 34 and 30, the numbers so obtained in this order are in proportion. What is the value of under root 12x plus 9? సో ఇక్కడ మనకి x వాల్యూ కావాలి. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 14, 12, 34, 30. సో ఈ నెంబర్స్కి ఎక్స్ యాడ్ చేసినట్లయితే అవి ప్రపోర్షన్లో ఉంటాయని అన్నాడు. సో కాబట్టి 14 ప్లస్ ఎక్స్ ఈజ్ టు 12 ప్లస్ ఎక్స్. సో ఇది మనకి ప్రపోర్షన్ సింబల్. నెక్స్ట్ 34 ప్లస్ ఎక్స్ ఈజ్ టు 30 ప్లస్ ఎక్స్. సో 14 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 12 plus x, okay, equals to 34 plus x divided by 30 plus x. ఎందుకంటే రేషియోస్ని మనం ఫ్రాక్షన్లోకి రాయొచ్చు ఈ విధంగా, అండ్ ఈ ప్రపోర్షన్ని ఈక్వల్గా రాయొచ్చు. సో ఇప్పుడు సూపర్టెండో డివైడెండో అనే ఒక రూల్ని అప్లై చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ ఈజీగా వస్తుంది. సూపర్టెండో డివైడెండో అంటే న్యూమరేటర్ డినామినేటర్స్ని యాడ్ చేయాలి ఫస్ట్, తర్వాత డివైడెడ్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. సో ఇదే రూల్ని రైట్ సైడ్ కూడా అప్లై చేయాలి. 34 ప్లస్ ఎక్స్ ప్లస్ 30 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 34 ప్లస్ ఎక్స్ మైనస్ 30 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఈజీగా మనము ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? 14 ప్లస్ 12 ఏమవుతుంది? 26. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది? 2x డివైడెడ్ బై 14 ప్లస్ ఎక్స్ మైనస్ 12 మైనస్ ఎక్స్, ఎందుకంటే బ్రాకెట్ రిమూవ్ చేస్తే సింబల్స్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ 34 ప్లస్ 30 64 అండ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ 2x. and here 34 plus x minus 30 minus x. సో ఇప్పుడు ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్, ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది.
So 26 plus 2x divided by 14 minus 12 is 2. It is equals to 64 plus 2x divided by 34 minus 30 is 4. సో ఇప్పుడు మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 ఇంటూ 26 ప్లస్ 2x ఈక్వల్స్ టు 2 ఇంటూ 64 ప్లస్ 2x. సో 4 into 26, 4 6 are 24, 2 carry 4 to the 8, 10, so 104, 4 to the 8x, 2 into 64 is 128 plus 2 to the 4x. ఇప్పుడు x terms left side, constant numbers right side రాయాలి. సో 8x minus 4x equals to 128 minus 104, 4x equals to 128, 24, so then x equals to 24 by 4, 4 1s are 4 6 are 24, so x value is 6. So ఇప్పుడు under root 12x plus 9 equals to under root 12 into x value 6 plus 9. So first multiplication complete చేయాలి. 6 2s are 12 6 are 72 plus 9, so 72 plus 9 is 81. సో అండర్ రూట్ 81 ఆన్సర్ ఏమవుతుంది మనకి 9. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ? ఫస్ట్ వన్ ఈజ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్ హ్యాస్ ఓన్లీ 4 లైన్ ఆఫ్ సిమెట్రీ. సో రెగ్యులర్ హెక్సాగాన్ అంటే ఒక పాలిగాన్లో 6 సైడ్స్ ఉండి ఆ 6 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటే దాన్ని రెగ్యులర్ హెక్సాగాన్ అని అంటాం. సో లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఈ విధంగా ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్ని ఫోల్డ్ చేస్తే పైన ఉన్న పార్ట్ కింద ఉన్న పార్ట్ రెండు కోయిన్సైడ్ అవుతాయి. సో అలానే ఇంకొక లైన్ ఆఫ్ సిమెట్రీ 2, ఇక్కడ 3, 4, ఓకే. సో ఇక్కడ 5, ఇది 6. సో టోటల్ 6 లైన్స్ ఆఫ్ సిమెట్రీ, బట్ క్వశ్చన్లో 4 లైన్స్ ఆఫ్ సిమెట్రీ అన్నాడు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. So second one is a regular polygon 10 sides has a 10 lines of symmetry. సో ఇక్కడ హెక్సాగాన్ అంటే 6 సైడ్స్, మనకి 6 లైన్స్ ఆఫ్ సిమెట్రీ వచ్చినాయి. అలానే 10 సైడ్స్ ఉంటే 10 లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి. సో కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ సర్కిల్ హ్యాజ్ ఏ నో లైన్స్ ఆఫ్ సిమెట్రీ అన్నాడు. సో సర్కిల్కి ఇన్ఫైనైట్ లైన్స్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి, కానీ ఇక్కడ నో అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 రాంగ్. నెక్స్ట్ అన్ యాంగిల్ హ్యాజ్ ఏ 2 లైన్స్ ఆఫ్ సిమెట్రీ అన్నాడు. సో మనం యాంగిల్ అంటే ఈ విధంగా ఫామ్ అవుతుంది యాంగిల్, దీనికి ఓన్లీ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది, కానీ ఇక్కడ 2 లైన్స్ ఆఫ్ సిమెట్రీ అన్నాడు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ట్రూ. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ సాటిస్ఫై ద ఈక్వేషన్ 10 bracket of x plus 6 plus 8 bracket of x minus 3 equals to 5 bracket of 5x minus 4 also satisfy the equation. అంటే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ఎక్స్ వాల్యూ అనేది ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లో ఏదో ఒక దాన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. అంటే ఫస్ట్ దీని నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 10ని లోపల మల్టిప్లై చేస్తే 10 into x is 10x, 10 into 6 is 60, plus 8 into x is 8x, minus 8 into 3 minus 24. It is equals to 5 into 5x 25x, 5 into minus 4 is minus 20. So 10x plus 8x is 18x, plus 60 minus 24, 36 equals to 25x minus 20. So 18x minus 25x. So x terms left side రాయాలి, constant numbers ని right side రాయాలి. So 18x minus 25x is minus 7x. It is equals to minus 20 minus 36 is minus 56. So then x equals to minus 56 divided by minus 7, minus minus cancel, 7 8s are 56. So x equals to 8. సో మరి ఈ 4 ఆప్షన్లో ఈ ఎక్స్ వాల్యూ 8 అనేది సాటిస్ఫై చేసే ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 5 బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5. సో 5 బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 8 మైనస్ 3 ఈక్వల్స్ టు 8 ప్లస్ 5. 5 బ్రాకెట్ ఆఫ్ 8 minus 3
ఈజ్ 5. 8 ప్లస్ 5 ఏమవుతుంది 13 అవుతుంది. 5 ఇంటూ 5 25 నాట్ ఈక్వల్స్ టు 13 అంటే ఫస్ట్ దాన్ని సాటిస్ఫై చేయలేదు. నెక్స్ట్ సెకండ్ దాన్ని 3 బ్రాకెట్ ఆఫ్ 3x 3 ఇంటూ 8 మైనస్ 5 ఈక్వల్స్ టు 2 ఇంటూ 8 ప్లస్ 1. సో 3 ఇంటూ 3 8s are 24 minus 5 equals to 2 8s are 16 plus 1. So 3 bracket of 24 minus 5 19 equals to 16 plus 1 17. ఇది very clear not equal వస్తుంది ఎట్లాగో. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ 2 bracket of 8 plus 3. So it is equals to 5 bracket of 8 minus 5 plus 4. 2 bracket of 8 plus 3 11. It is equals to 5 bracket of 8 minus 5 is 3 plus 4 22. 5 3s are 15 plus 4. So 22 equals to 15 plus 4 19. ఇక్కడ కూడా నాట్ ఈక్వల్ వచ్చింది అంటే థర్డ్ దాన్ని కూడా సాటిస్ఫై చేయలేదు. ఇక మిగిలిపోయిన ఆప్షన్ ఏంటిది ఫోర్త్ వన్. ఎనీహో అది కూడా చెక్ చేద్దాం. 5 bracket of x minus 5 it is equals to 2 bracket of x minus 3 plus 5. So 5 bracket of x value in the 8 minus 5 it is equals to 2 bracket of 8 minus 3 plus 5. So 5 bracket of 8 minus 5 is 3. 2 bracket of 8 minus 3 is 5 plus 5. 5 3s are 15. 2 5s are 10 plus 5. So 15 equals to 15. So fourth option is satisfy చేసింది కాబట్టి option 4 is correct. What should be subtracted from 5y minus 13x minus 8a to obtain 11x minus 16y plus 7a? సో ఈ ఎక్స్ప్రెషన్ నుండి ఏమి సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ ఆన్సర్ వస్తుంది అని అడిగింది. అంటే మీనింగ్ ఏంటిది 5y మైనస్ 13x మైనస్ 8aలో నుండి ఏమి సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ 11x మైనస్ 16y ప్లస్ 7a ఆన్సర్ వస్తుంది. సో అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఎక్స్ప్రెషన్ నుండి ఈ ఎక్స్ప్రెషన్ని మైనస్ చేస్తే వచ్చే ఆన్సరే మనకి ఇక్కడ కావాల్సిన ఆన్సర్. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 5y మైనస్ 13x మైనస్ 8a. సో ఇక్కడ బ్రాకెట్ రిమూవ్ చేస్తే సింబల్స్ అనేసి చేంజ్ అవుతాయి. సో మైనస్ 11x ప్లస్ 16y మైనస్ 7a. సో ఇక్కడ లైక్ టర్మ్స్ అంటే సేమ్ వేరియబుల్ ఉన్న టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, 5y 16y 21y. నెక్స్ట్ మైనస్ 13x మైనస్ 11x ఈజ్ మైనస్ 24x అండ్ మైనస్ 8a మైనస్ 7a ఈజ్ మైనస్ 15a. So 21y minus 24x minus 15a, option 3 is correct. Which of the following statements is correct regarding children coming to school from rural areas in the context of mathematics? So option 2 is correct. They may have rich oral mathematical traditions and knowledge. 49. Read the following statements. Axioms are propositions which are assumed. B. Axioms are special theorems. Axioms are definitions. Axioms when proved becomes theorems. So which of the following statement is correct? So option 4 is correct. Only A, that is axioms are propositions which are assumed. Which of the following statements does not reflect contemporary view of students' errors in mathematics? So option 1 correct, they should be overlooked. 51. Which of the following statements regarding mathematics is true? Mathematics is a tool. Mathematics is a form of art. Mathematics is a language. So option 4 is correct. A, B and C. 52. To prove that root 2 is an irrational number, a teacher begins by assuming that it is a rational number and then proceeds to show how this assumption is not feasible. This is an example of proof by contradiction. So option 3 is correct. 53. Which of the following statements reflects a desirable
assessment practice in the context of mathematics learning? Option 2 is correct. Holding conversations and one-to-one discussion with children can also be helpful in assessing them. 54. Which of the following statements is true of learning mathematics? Everyone can learn and succeed in mathematics. So definitely option 1 is correct. 55. The role of proportional reasoning in understanding the concept related to ratio and proportion was highlighted by Jean Piaget. Option 3. A student is not able to solve those word problems which involve transposition in algebra. The best remedial strategy is to. Option 4 is correct. Explain concept of equality using alternate method. 57. Contemporary understanding of mathematics pedagogy encourages teachers to do all of the following except. So option 2 is correct. Introduce computation problems before development of conceptual understanding. 58. The value of. ఇక్కడ మనకి ఒక సింప్లిఫికేషన్ ఇచ్చిండు. సో దాన్ని సింప్లిఫై చేస్తే ఏ ఆన్సర్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని మనం బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకొని సింప్లిఫై చేయాలి. BODMAS. సో B అంటే బ్రాకెట్స్, O అంటే ఆఫ్, D డివిజన్, M మల్టిప్లికేషన్, A అడిషన్, S సబ్ట్రాక్షన్. ఓకే, సో ఆఫ్. సో బ్రాకెట్స్ మళ్ళీ మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఇవి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్. సో ఫస్ట్ అయితే మనము ఈ స్క్వేర్ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ మనకి -4 డివైడెడ్ బై 2 ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్. సో -4 డివైడెడ్ బై 2 అంటే ఏమవుతుంది? -4/2, 2 1s 2 2s -2. సో నెక్స్ట్ ఏముంది? ఇంటూ -3 -3. సో మళ్ళీ ఒక స్క్వేర్ బ్రాకెట్ వచ్చింది. -3 ఇంటూ -7 -8. -3 ఇంటూ -7 ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 7s 21. దీన్ని మళ్ళీ ఏం చేయాలి? -8 చేయాలి. 21 - 8 ఏమవుతుంది? 13 అవుతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? 13. నెక్స్ట్ ఏముంది? +4 మళ్ళీ ఒక స్క్వేర్ బ్రాకెట్ వచ్చింది. అందులో ఏముంది? -48 డివైడెడ్ బై 6. 6 1s 6 8s 48. సో ఇక్కడ ఏం రావాలి మనకి? సో -8 రావాలి. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్. -2 ఇంటూ -3 ఏమవుతుంది? 3 2s 6. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 ఇంటూ 33 39 ప్లస్ 4 ఇంటూ -8 సో -32. సో 6 + 39 ఏమవుతుంది? 6 + 39 45 ప్లస్ -32. సో 45 - 32 ఏమవుతుంది? 5 - 2 3, 4 - 3 1. సో 13. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 59 question. The fractions 44/49, 33/38, 22/25 and 24/29 are written in descending order. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గర్ నెంబర్ టు స్మాలర్ నెంబర్. సో ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ అన్నిటిని డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తే మనం ఈజీగా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఫ్రాక్షన్ అనేది ఏంటిది? 44/49. సో దీని డెసిమల్ ఫామ్ ఏమవుతుందంటే 0.89. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ 33/38. సో ఇట్స్ ఈక్వల్స్ టు 0.86. నెక్స్ట్ 22/25. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0.8. నెక్స్ట్ 24/29 ఈక్వల్స్ టు 0.82. సో ఇప్పుడు అన్నీ కూడా డెసిమల్ నెంబర్స్కు వచ్చేసినాయి. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ది ఏంటిది? 0.89 కదా. సో 44/49. సో నెక్స్ట్ 0.88 22/25.
So 44 by 49, 22 by 25. Next 0.86 third place. So 33 by 38 and last one 24 by 29. Option 3 is correct. Question number 60. Which one of the following statements is not true for integers? So integers ante 0, +1, +2, +3 dash, -1, -2, -3 dash. సో వీటిని ఇంటీజర్స్ అంటాం. సో నాట్ అని అన్నాడు, ఏది ఫాలో కాదు. ఫస్ట్ ఏంటిది, మల్టిప్లికేషన్ ఈజ్ అసోసియేటివ్. అసోసియేటివ్ అంటే ఏంటిది, a ఇంటూ బ్రాకెట్ ఆఫ్ b ఇంటూ c ఈక్వల్స్ టు బ్రాకెట్ ఆఫ్ a ఇంటూ b ఇంటూ c. దీన్ని మనం మల్టిప్లికేషన్ ఇన్ అసోసియేటివ్ అని అంటాం. సో ఇంటీజర్స్ డెఫినెట్లీగా మల్టిప్లికేషన్ అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్, బట్ క్వశ్చన్లో నాట్ అన్నాడు. నెక్స్ట్ డివిజన్ ఈజ్ కమ్యూటేటివ్. సో డివిజన్ ఈజ్ కమ్యూటేటివ్. కమ్యూటేటివ్ అంటే ఏంటిది, a డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్స్ టు b డివైడెడ్ బై a. సో ఇక్కడ ఎప్పుడైనా నాట్ ఈక్వలే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 డివైడెడ్ బై 4 ఉంది. 2 డివైడెడ్ బై 4 అంటే ఏంటిది, 2/4. 2 1s are 2 2s are 1/2. మరి 4 డివైడెడ్ బై 2 ఏమవుతుంది, 4/2. సో 2 1s are 2 2s are 2. సో ఇదేమో 1/2, ఇది 2 వచ్చింది. కాబట్టి a డివైడెడ్ బై b ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b డివైడెడ్ బై a. సో డివిజన్ ఈజ్ కమ్యూటేటివ్ అనేది పాసిబుల్ కాదు, కాబట్టి ఇక్కడ అడిగింది కూడా నాట్ అన్నాడు, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఎనీహౌ చెక్ ద థర్డ్ అండ్ ఫోర్త్ వన్. 1 ఈజ్ అ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అవుతుంది, ఎందుకంటే 1 అనేది ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా అదే నెంబర్ వస్తుంది, కాబట్టి 1ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. సో కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్. సో a మైనస్ b, b మైనస్ a అనేది ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్ ఉంటుంది, కాబట్టి ఇది కూడా ట్రూ. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆప్షన్.